హాయ్ గాయ్స్! ఇప్పుడు మన ఛానల్‌లో టాపిక్ ఏంటి అంటే పెరుగుదల, వికాసం, పరిణతి సైకాలజీలో ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి ఒక ర్యాపిడ్ రివిజన్ వీడియో అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నుంచి మొత్తం కూడా క్లారిటీగా నేర్చేసుకోండి. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయునికి విద్యార్థి యొక్క శారీరక, మానసిక వికాస స్థాయిలనేవి తెలియాలి. అంటే మనం ఇప్పుడు లెసన్ చెప్తున్నప్పుడు ఆ విద్యార్థి మనం చెప్పింది ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడో, అతని యొక్క శారీరక పరంగా అతను సంసిద్ధంగా ఉన్నాడా, అతను మనం చెప్పింది మానసికంగా అర్థం చేసుకోగలుగుతున్నాడా, ఇవన్నీ కూడా ఉపాధ్యాయునికి తెలియాలి. అంటే విద్యార్థి యొక్క మానసిక, శారీరక వికాస స్థాయిలు ఉపాధ్యాయునికి తెలిసే విధంగా ఉండడానికి ఈ లెసన్ అనేది మనమైతే నేర్చేసుకుంటాం. ఆ స్థాయిలోని లక్షణాలు తెలిసినప్పుడు మాత్రమే ఆ వికాస స్థాయికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, బోధన ఉపకరణాలు ఎంచుకొని బోధన కొనసాగిస్తాడు. అంటే బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, బోధనోపకరణాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయగలం క్లాస్ రూమ్లో అంటే విద్యార్థి యొక్క శారీరక, మానసిక స్థాయిలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అప్పుడు మనం ఎఫెక్టివ్గా వీటినైతే ఉపయోగించుకోగలం. కావున ఉపాధ్యాయులకు పెరుగుదల, వికాసం పాఠ్యాంశం అధ్యయనం తప్పనిసరి. మనం ఒక విద్యార్థిని శారీరకంగా, మానసికంగా వాడు ఎంత స్థాయిలో ఉన్నాడో అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఏ విధంగా మనం బోధన కొనసాగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏ లెసన్ అనేది చదువుకోవాలి? పెరుగుదల, వికాసం ఖచ్చితంగా మనం చదవాలి. శాస్త్రీయంగా ఫలదీకరణం చెందిన ఒక కణం నుండి మానవ జీవన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే మనం శాస్త్రీయంగా మానవ జీవన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఫలదీకరణం చెందిన ఒక కణం నుండి ప్రారంభం అవుతుంది. ఫెర్టిలైజేషన్ చెందిన ఒక కణం నుండి మానవ జీవన ప్రక్రియ ప్రారంభమవుతుంది. శిశువుగా జన్మించి వయోజనుడిగా ఎదిగి వాక్యార్థంతో అంతిమ దశకు చేరుకొని శైథిల్యం చెందే వరకు జరిగే ప్రక్రియను పెరుగుదల, వికాసం, పరిణతిగా భావిస్తాం. అర్థమవుతుందా? జన్మించిన నుంచి వయోజనుడిగా ఎదిగి వాక్యార్థంతో అంతిమ దశకు చేరుకుని శైథిల్యం చెందే వరకు అంటే పుట్టినప్పటి నుండి మరణించే వరకు జరిగే ప్రక్రియ ఏంటి అంటే పెరుగుదల, వికాసం, పరిణతి. పెరుగుదల అనేది కొంత స్టేజ్ వచ్చేటప్పటికి ఆగిపోతుంది. వికాసం అనేది నిరంతరంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పెరుగుదల, వికాసం అనే రెండు పదాలను సాధారణంగా ఒకే అర్థంలో వాడుతారు. కానీ పెరుగుదల, వికాసంల మధ్య భేదం అనేది ఉంది. సో వికాసానికి, పెరుగుదలకి మధ్యన డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు నేర్చేసుకుందాం. ఫస్ట్ పెరుగుదల చూడండి. జీవిలో కలిగే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు. అంటే కొలవగలిగే మార్పులను ఏమంటారు అంటే పెరుగుదల అంటారు. ఎత్తు, బరువు, ఆకారం మొదలగు అంశాలలో కలుగు మార్పులు అంటే ఎత్తుని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బరువుని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆకారం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే బహిర్గతంగా కనిపిస్తుంది పెరుగుదల. బాహ్య అవయవాల్లో కలిగే మార్పులు బహిర్గత పెరుగుదల. అంటే ఏంటి? ఎత్తు, బరువు, ఆకారం ఇవన్నీ కూడా మనకి బయటకు కనిపిస్తాయి. అంటే బాహ్య అవయవాల్లోనే మార్పు అనేది వస్తుంది. అంటే ఎత్తు, బరువు, ఆకారం అంతర్గతంగా పెరిగినప్పటికీ మనకు ఆ మార్పులు అనేవి బయటికి మంచిగా కనిపిస్తాయి. కాబట్టి వీటిని బహిర్గత పెరుగుదల అనొచ్చు. నెక్స్ట్ అంతర్గత అవయవాలైన గుండె, జీర్ణాశయం, మూత్రపిండాలు మొదలగు అవయవాల్లో కలుగు మార్పులను అంతర్గత పెరుగుదల అంటారు. ఈ గుండె పెరుగుదల, జీర్ణాశయం ఇవన్నీ కూడా మనకి బయట కనిపించవు, లోన పెరుగుతుంటాయి. కాబట్టి వీటిని ఏమంటారు? అంతర్గత పెరుగుదల అంటారు. ఎత్తు, బరువు, ఆకారం వీటన్నిటిని మనం బహిర్గతంగా చూడొచ్చు. కాబట్టి వీటిని బహిర్గత పెరుగుదలలో అంటారు.
ఇక నోట్ చూడండి, పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. పరిమాణం అంటే ఏంటి? బయటికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని ఎవరన్నారు? హర్లాక్ అన్నారు. ఎవరన్నారు? హర్లాక్ అన్నారు. ఇక్కడ హర్లాక్ని మనం హరి అని గుర్తుపెట్టుకోండి. పరిమాణాత్మక మార్పులో పరి అని ఉంది. సో పరి హరి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని ఎవరు చెప్పారు? హర్లాక్ చెప్పారు. నెక్స్ట్, వికాసం అభివృద్ధి జీవిలో కలిగే గుణాత్మకమైన మార్పులను సూచిస్తుంది. గుణాత్మకమైన మార్పులను సూచించేదేది? వికాసం. శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ, అభిరుచి, వైఖరి మొదలగు అన్ని అంశాలలో కలుగు ప్రవర్తన మార్పులను సూచిస్తుంది వికాసం. ఇక్కడ పెరుగుదల అంటే ఏమనుకున్నాం? శారీరకంగా వస్తాయి మార్పులు లేదా బహిర్గతంగా వస్తాయి మార్పులు, వీటిని మనం పెరుగుదల అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెరుగుదల అనేది శారీరక మార్పు. ఇక్కడ వికాసం అంటే ఏంటి? శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ, అభిరుచి, వైఖరి వీటన్నింటిలో కలుగు మార్పులను ఏమంటామంటే వికాసం అంటారు. నెక్స్ట్, ఈ మార్పులు ఒక క్రమ పద్ధతిలో సందర్భోచితంగాను ఒక నిర్ణీత దశలో జరుగుతాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ వికాసం అనేది పుట్టినప్పటి నుండి మనం మరణించే వరకు జరిగే నిరంతర ప్రక్రియ వికాసం. ఈ వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అనేది మనకి జరుగుతుంది. తల్లి గర్భంలో పిండ దశ నుండి జీవితాంతం కొనసాగు ప్రక్రియ వికాసం. ఓకేనా? పిండ దశ నుండి స్టార్ట్ అవుతుంది వికాసం. నెక్స్ట్, వికాసంలో విస్తృత వ్యక్తిగత భేదాలు ఉంటాయి. కొంతమందికి వికాసం తొందరగా జరగచ్చు, కొంతమందికి లేట్గా జరగచ్చు. కొంతమంది నడక అనేది నెక్స్ట్ ఇవి విస్తృత వ్యక్తిగత భేదాలు ఉంటాయి. అంటే వ్యక్తిగత భేదాలు, వైయక్తిక భేదాలు ఉంటాయి అని చెప్తున్నారు. వికాసం కొంతమందిలో భాషా వికాసం తొందరగా జరుగుతుంది, కొంతమందిలో భాషా వికాసం లేటుగా జరుగుతుంది. కానీ వికాసం జరగడం మాత్రం పక్క. కానీ లేట్గా జరుగుతుంది, తొందరగా జరుగుతుందని డిఫరెన్సెస్ చూపిస్తుంటాయి. అంటే వ్యక్తిగత భేదాలు ఉంటాయి. వీటినే కదండి వ్యక్తిగత భేదాలు అంటారు. భాషా వికాసాయి కొంతమందిలో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, కొంతమందిలో లేట్గా స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడు స్టార్ట్ అయినా వికాసం అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే తొందరగా, కొంతమందిలో లేట్గా. అంటే వ్యక్తిగత భేదాలు ఉంటాయి అని చెప్తున్నారు. వికాసం జరగడం ఖచ్చితంగా జరుగుతుంది, కాకపోతే వ్యక్తిగత భేదాలు ఉంటాయి. నెక్స్ట్, నిర్వచనాలు. వికాసం అనగా ఆకారాలను, ప్రాకర్యాలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియ. ఎవరు చెప్పారు? అండర్సన్ చెప్పారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఆకారాలు అని ఉన్నాయి కదా, ఆతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ అండర్సన్ దేంతో స్టార్ట్ అయింది? ఆతో స్టార్ట్ అయింది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, వికాసం అన్నది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావటం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. ఎవరు చెప్పారు? క్రైగ్ చెప్పారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సంరచన అని ఉంది కదా, సంరచన క్రైమ్ చేసింది. ఇక్కడ క్రైమ్ని క్రైగ్గా మార్చుకోవచ్చు మనం. క్రైగ్నే క్రైమ్గా రాశాను. క్రైమ్ అంటే క్రైగ్ ఆటోమేటిక్గా గుర్తొస్తారు కాబట్టి నేను అలా రాయడం అయితే జరిగింది. సో సంరచన క్రైమ్ చేసింది. క్రైమ్ మీన్స్ క్రైగ్. నెక్స్ట్, వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. వికాసం క్రమబద్ధమైన, పొందికైన పురోగమన మార్పు. పురోగమన మార్పు అంటే ఏంటి? ముందుకు వెళ్తుంది తప్ప తిరిగి వెనక్కి రాదు. ఎప్పుడు ముందుకే వెళ్తుంది. ఆ ప్రయాణం అనేది ముందుకే జరుగుతుంది. వికాసం ఎప్పుడు ముందుకే అప్డేట్ అవుతూ ఉంటుంది, కానీ మళ్ళీ బ్యాక్ వస్తుందా? రాదు. సో ఇది ఎవరు చెప్పారు అంటే హర్లాక్ చెప్పారు. క్రమబద్ధంగా, పొందికగా,
పురోగమన మార్పునే సూచిస్తుంది అని ఎవరన్నారు? హర్లాక్ అన్నారు. ముందు నేనేం చెప్పాను? పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది హర్లాక్ అని చెప్పాను. ఇక్కడ వికాసం కూడా హర్లాక్ ఒక నిర్వచనం ఇచ్చారు. అదేంటి? పరిమాణాత్మక గుణాత్మక మార్పులు. అక్కడ పరిమాణాత్మకకే ఇక్కడ యాడ్ చేసింది ఏంటి? గుణాత్మక మార్పు. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ నేను పరికే రౌండ్ చుట్టాను. పరి అంటే హరి, సో హర్లాక్. ఓన్లీ పరిమాణాత్మక మార్పు అంటే పెరుగుదల, పరిమాణాత్మక గుణాత్మక మార్పు అంటే వికాసం. రెండింటిని చెప్పింది ఒక వ్యక్తి. ఎవరు? హర్లాక్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పురోగమనం అనగా అర్థం ఏంటి అంటే, పురోగమనం అనగా మార్పులు నిర్దేశితమైనవి, వెనకకు కాకుండా ముందుకు సాగుతాయి అని అర్థం. పురోగమనం అంటే ఏంటి? మార్పులు నిర్దేశితమైనవి, అంటే ముందుకే వెళ్తాయి కానీ ఆ మార్పులు తిరిగి వెనక్కి రావు. నెక్స్ట్ క్రమబద్ధమైన, పొందికైన అనే పదాలు జరిగే మార్పులు జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. జరిగే మార్పులు జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుంది అని సూచించే పదాలు ఏవి అంటే క్రమబద్ధమైన, పొందికైన అనే పదాలు. నెక్స్ట్ పెరుగుదల పరిమాణాత్మకమైనది. అంటే కొలవగలం దాన్ని. వికాసం పరిమాణాత్మకం మరియు గుణాత్మకం. పరిమాణాత్మకం మరియు గుణాత్మకం. నెక్స్ట్ పెరుగుదల వికాసాల మధ్య వ్యత్యాసాలు. జీవిలో కలిగే పరిమాణాత్మక మార్పులను సూచించేది పెరుగుదల. జీవిలో కలిగే పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచించేది, గుణాత్మకమైన మార్పులను కూడా సూచించేది వికాసం. పెరుగుదల కేవలం శారీరక అంశానికే చెందుతుంది. ఓన్లీ ఇది శారీరక అంశానికి మాత్రమే చెందుతుంది. లావుగున్నారా, ఎత్తుగున్నారా, సన్నగా ఉన్నారా, ఇవన్నీ కూడా పెరుగుదలకి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే శరీరం పరంగా మనం పెరుగుదలను చెప్పవచ్చు. అలాగే వికాసం చూసుకున్నట్టయితే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వం మొదలగా అన్ని అంశాలకు చెందింది ఏంటి అంటే వికాసం. ఇక్కడ పెరుగుదల చూసుకున్నట్టయితే శారీరక అంశం అంటున్నాం. వికాసంలో కూడా శారీరక అనేది మెన్షన్ అయ్యి ఉంది. అంటే నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి అంటే వికాసంలో పెరుగుదల ఒక భాగం అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పెరుగుదల అనేది అసాధారణంగా ఉంటుంది. అంటే ఏంటి? ఉన్న ఏజ్ కన్నా లావుగా పెరిగిపోవడం, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం అనమాట. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లవాడు ఉండాల్సిన హైట్ కన్నా ఎక్కువ హైట్ ఉన్నాడు అనుకోండి. లేదు, ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు ఉండాల్సిన హైట్ కన్నా తక్కువ హైట్లో ఉన్నాడు అనుకోండి. దాన్ని ఏమంటారు? ఉన్నదానికన్నా ఎక్కువగా లేదా తక్కువగా ఉండడాన్ని అసాధారణత అంటారు. సో పెరుగుదలకి అసాధారణత ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పెరుగుదల సంకుచితమైనది. అంటే ఏంటి? పెరుగుదల అనేది సగం వరకే ఉంటుంది. వికాసం విస్తృతమైనది. వికాసం ఏంటి? విస్తృతమైనది. అంటే అర్థం ఏంటి? వికాసం మనకి లైఫ్ లాంగ్ జరుగుతుంది, చాలా ఎక్కువ కాలం జరుగుతుంది కాబట్టి విస్తృతమైనది అంటున్నాము. నెక్స్ట్ పెరుగుదల వికాసంలో భాగం. పెరుగుదల అనేది ఎందులో భాగం? వికాసంలో భాగం. అంటే పెరుగుదల శారీరక అంశానికి మాత్రం చెందుతుంది. వికాసం శారీరక అంశం, మానసిక అంశం కూడా చెందుతుంది. అంటే వికాసంలో శారీరక అంశం కూడా అటాచ్ అయి ఉంది. అంటే పెరుగుదల కూడా వికాసంలో ఒక భాగం. నెక్స్ట్ విస్తృతమైన వికాసంలో పెరుగుదల ఒక భాగం. అంతే కదండి, వికాసంలో పెరుగుదల ఒక భాగం. నెక్స్ట్ పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై ఒక దశలో దాదాపు 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. పెరుగుదల అనేది గర్భస్థం నుండి ప్రారంభమై 20 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆగిపోతుంది. అంటే పరిపక్వత చెందే వరకు మాత్రమే.
అన్ని అవయవాలు పరిపక్వత స్థాయికి వచ్చేటప్పటికి పెరుగుదల అనేది ఆగిపోతుంది. వికాసం కార్యాత్మక ప్రక్రియ కాబట్టి అది గర్భస్థం నుండి జీవితాంతం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అంటే వికాసం అనేది ప్రతి స్థాయిలోనూ డెవలప్ చెందుతుంది, ప్రతి వయసులోనూ డెవలప్ చెందుతుంది కాబట్టి నిరంతరం జరిగే మార్పు. పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు, ఖచ్చితంగా కొలవవచ్చండి. అంటే ఏంటి, ఇప్పుడు ఒక అబ్బాయి ఎంత ఎత్తులో ఉన్నాడు అంటే దాన్ని కొలిచి చెప్పవచ్చు, ఎంత లావుగా ఉన్నాడు దాన్ని కూడా కొలిచి చెప్పవచ్చు, ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. నెక్స్ట్, వికాసంను ఖచ్చితంగా మాపనం చేయలేము కానీ అంచనా వేయవచ్చు. మాపనం అనేది చేయలేము, అంటే ఖచ్చితంగా కొలిచి అయితే చెప్పలేం. ఈ అబ్బాయికి ఇంత వికాసం ఉంది, ఈ అబ్బాయికి ఎంత వికాసం ఉంది, ఇన్ని గ్రాములు ఉన్నాయి, అన్ని గ్రాములు ఉన్నాయని కొలవలేము కానీ అంచనా వేయవచ్చు. అంటే ఒక అబ్బాయి ఈ స్థాయిలో బాగా చదువుతున్నాడు అంటే 2 సంవత్సరాల తర్వాత వేరే క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా బాగా చదువుతాడు, ఆడికి ఆ వికాస జ్ఞానం ఎక్కువ, అంటే వికాసం బాగా డెవలప్ అవుతుంది అనేసి అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా అయితే కొలవలేము. పెరుగుదలపై ఆనువంశిక ప్రభావం అధికము. పెరుగుదల అనేది ఆనువంశికంగా వస్తుంది. అంటే ఏంటి, మన తల్లిదండ్రులు పొడవుగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా పొడవుగా ఉంటారు. తల్లిదండ్రులు లావుగా ఉంటే పిల్లలు కూడా కొంతమంది లావుగా ఉంటారు. సో అంటే ఆనువంశికంగా పెరుగుదల అనేది ఉంటుంది. వికాసం పైన ఆనువంశికత అలాగే పరిసరాల ప్రభావం సమానం. వికాసం కూడా ఆనువంశికంగాను వస్తుంది, అలాగే పరిసరాల వల్ల కూడా ప్రభావం అవుతుంది. పెరుగుదల బహిర్గతమైనది, మూర్తమైనది. పెరుగుదల మనకి బయటికి కనిపిస్తుంది, మన కంటికి కనిపించేవన్నీ కూడా మూర్తం. నెక్స్ట్, వికాసం అంతర్గతమైనది. వికాసం అనేది మన లోపల జరుగుతుంది కాబట్టి అది అంతర్గతం. బయటకు కనబడదు కాబట్టి దాన్ని అంతర్గతం అంటారు, అలాగే అమూర్తం అని కూడా అంటారు. ఈ పెరుగుదలను మనం ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు కదా. ఒక అబ్బాయి ఇంత హైట్లో ఉన్నాడు అంటే మనం పరిశీలించి చెప్పవచ్చు. ఒక అబ్బాయి ఇంత లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, వీటిని మనం ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు, అంటే ప్రత్యక్షంగా మన కళ్ళతో మనం చూసి పరిశీలించవచ్చు కానీ వికాసాన్ని అలా ప్రత్యక్షంగా పరిశీలించలేము. అంటే ఏంటి, బయటకు కనబడదు కానీ మనం అంచనా వేయవచ్చు. నోట్ చూడండి, పెరుగుదల వికాసాలు ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఇవి రెండు కూడా ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అనేసి నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్లు ఎలా రావచ్చు అంటే, ఆనువంశికత మరియు పరిసరాల ప్రభావం సమానం అయినా దీనిని ఏమంటారు? వికాసం అంటారా, పెరుగుదల అంటారా, పరిపక్వత అంటారా? అలా రావచ్చు క్వశ్చన్లు. పెరుగుదల వికాసాలు ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అని అంటారు. ఇచ్చి కింద ఆప్షన్లు సరైనదా సరికాదా ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, శిశువు కూర్చోవటం, నడవటం, మాట్లాడటం వంటివి ముందు ఎముకలు, కండరాలు, నాడీ మండలం మొదలైన వ్యవస్థలో నిశ్చితమైన అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే ఒక శిశువు కూర్చోవడం చేస్తాడు, అంటే ఎముకలలో, కండరాల్లో ఆ బలం వస్తేనే శిశువు అనేది కూర్చోవటం, నడవటం లాంటివి చేస్తారు. కాబట్టి పెరుగుదల వికాసాలు అంటే ఇక్కడ ఎముకల పెరుగుదల, కండరాల పెరుగుదల ఇవన్నీ పెరుగుదలను సూచిస్తాయి. కూర్చోవటం, నడవటం అనేది వికాసానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో కండరాలు, ఎముకలు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటేనే మనం కూర్చోవటం, నడవటం, మాట్లాడటం లేదా గెంతడం ఇలాంటివి చేస్తాం. అంటే పెరుగుదల నీట్గా ఉంటుంది, వికాసం జరుగుతుంది. అంటే పెరుగుదల ఉంటేనే వికాసం జరుగుతుంది. సో వికాసం ఉంటేనే పెరుగుదల అంటే డెవలప్ బాగా అవుతుంది అనేసి మనకి అర్థమవుతుంది. సో ఇవి రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. నెక్స్ట్, పరిణతి, పరిపక్వత. వ్యక్తి వికాసం, మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే మరి ఒక అంశం ఏమిటండి? పరిపక్వత లేదా దీనినే పరిణతి అంటారు.
అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధి. అంటే ఏంటి? అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధి. ఈ పరిణితి అనేది సహజంగా జరుగుతుంది. ఇది పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం అని దేనిని అంటారు అని కింద 4 ఆప్షన్లు ఇస్తారు. అంటే దాని అర్థం ఏంటి? పరిణతి. అంటే పెరుగుదలకు వికాసాలు ఈ రెండు బాగా జరగాలి అంటే అక్కడ ఏముండాలి? పరిపక్వత లేదా పరిణితి అనేది బాగా సహజంగా డెవలప్ అవ్వాలి. వ్యక్తిలో అంతర్గతంగా కల శక్తి సామర్థ్యాల వివర్తన అని దేనిని అంటారు? పరిపక్వతని అంటారు. ఇది అంతర్గతంగా జరుగుతుంది, అలాగే సహజంగా జరుగుతుంది. ఏది అంటే పరిపక్వత. వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను పరిపక్వత సూచిస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ వికాసాన్ని ఏమన్నారు? పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది. అది ఏంటి? వికాసం. అది ఏంటి? అనువంశికత మరియు పరిసరాల ప్రభావం రెండూ ఉంటుంది. దేని మీద అంటే వికాసం మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యక్తి అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా సంభవించే, ఇది ఓన్లీ అనువంశికంగా మాత్రమే. అనువంశికంగా పొందిన లక్షణాంశాలలో సహజంగా వచ్చే పరిమాణాత్మక గుణాత్మకమైన మార్పులను ఏది సూచిస్తుంది అంటే పరిపక్వత సూచిస్తుంది. ఓకేనా? వికాసం అంటే అనువంశికత అలాగే పరిసరాల ప్రభావం ఉంటుంది. పెరుగుదల అంటే ఓన్లీ అనువంశిక ప్రభావం ఉంటుంది. ఇక్కడ పరిణితి కూడా చూసుకున్నట్టయితే అనువంశికత ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పరిపక్వత బాహ్య కారకాలతో సంబంధం లేకుండా, అంటే ప్రకృతితో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. ఓకేనా? అనగా శిక్షణ, పరిసరాలు, అనుభవం, అభ్యాసాలపైన కాకుండా కేవలం సమయం, వయస్సుతో పాటు వచ్చే మార్పులు. ఇది పరిపక్వత అంటే సహజంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు, పరిసరాలు చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎలాంటి అనుభవాలు అవసరం లేదు, ఎలాంటి అభ్యాసాలు అవసరం లేదు. కేవలం సమయం, వయసుతో పాటు వచ్చే మార్పులు. పుట్టినప్పుడు శిశువు మాట్లాడడు, కొంత ఏజ్ వచ్చాక, కొంత సమయం అయ్యాక, కొంత ఏజ్ వచ్చాక మాట్లాడడం జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? కానీ ఆ శిశువు నేర్చుకున్నాడా? ఎక్కడి నుండైనా నేర్చుకున్నాడు అంటే మనల్ని చూసి అనుకరిస్తాడు, కానీ ప్రత్యేకమైన శిక్షణ మాత్రం తీసుకోడు. మనల్ని చూసి శిశువు అనుకరిస్తాడు, కానీ ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు. కాబట్టి వయసుతో పాటు వస్తాయి. ఏవి అంటే పరిపక్వత వయసుతో పాటు, సమయంతో పాటు సహసిద్ధంగా అభివృద్ధి చెందే ప్రక్రియ. పరిపక్వత అనున్నది జన్యు ప్రభావాల సంకలనం. ఓకేనా? ఇది ఓన్లీ అనువంశికతకి చెందింది కాబట్టి పరిపక్వత అనున్నది జన్యు ప్రభావాల సంకలనం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ గెస్సెల్ ప్రకారం పరిపక్వత అనున్నది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్గా డెవలప్ చెందుతుంది అని చెప్తున్నారు. అలాగే జన్యు ప్రభావం ఇది అనువంశికతకి చెందింది కాబట్టి ఇది జన్యు ప్రభావాల సంకలనం అని ఎవరు చెప్పారు? గెస్సెల్ చెప్పారు. నెక్స్ట్, క్రైగ్ ప్రకారం పరిపక్వం అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులో జరుగుతుంది. పరిపక్వం అనేది ఏంటి? జన్యు యొక్క పటిష్టాన్ని తెలుపుతుంది, ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులో జరుగుతుంది అని ఎవరు చెప్పారు? పరిపక్వం కోసం క్రైగ్ చెప్పారు. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే జన్యు ప్రభావం అంటే గెస్సెల్ అని గుర్తుపెట్టుకోండి, జన్యు పటిష్టం అంటే క్రైగ్ అని గుర్తుపెట్టుకోండి. లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. పర్టికులర్గా ఒక వర్డ్ తీసుకొని ఎవరన్నారు అనేసి గుర్తుపెట్టేసుకోండి. నిర్దిష్ట వయసు రాగానే పిల్లలు బోర్లా పడటము. ఇది ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా అండి? బోర్లా పడటాన్ని ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా?
ఎవ్వరు. అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అంటే పిల్లల్లో ఆ వయసు వచ్చేటప్పటికి, ఆ టైం వచ్చేటప్పటికి పరిపక్వత ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది కాబట్టి పిల్లలు బోర్లా పడతారు. బోర్లా పడటం ఎవరైనా నేర్పిస్తారా? నేర్పించరు. సో, ఎటువంటి శిక్షణ తీసుకున్నాడా పిల్లలు? తీసుకోలేదు. కాబట్టి పరిపక్వత అనేది ఒక వయసు, సమయం వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ప్రాకటం, కూర్చోవటం, నిలబడటం, నడవటం ఇవన్నీ కూడా పరిపక్వత వస్తేనే పిల్లలు చేయగలరు. నెక్స్ట్, పరిసరాలు, ఆనువంశికత లక్షణాంశాల చర్యపై శిశువు వికాసం ఆధారపడుతుంది. పరిసరాలు అలాగే ఇక్కడ వికాసం కోసం మనం ఒక మాట మాట్లాడుకున్నాం. వికాసం పరిసరాలు మరియు ఆనువంశికతపై ఆధారపడుతుంది అనేసి. అదే పాయింట్ ఇక్కడ. పరిసరాలు, ఆనువంశిక లక్షణాంశాలపై శిశువు వికాసం ఆధారపడుతుంది. శిశువు పరిపూర్ణ వికాసానికి డెఫినిషన్ చూడండి. పరిపక్వత, అభ్యసనం రెండూ అవసరమే. శిశువు యొక్క పరిపూర్ణ వికాసానికి పరిపక్వత రావాలి, అలాగే కొంత అభ్యసనం చేయాలి. అప్పుడే శిశువు యొక్క వికాసం పరిపూర్ణం అవుతుంది. ఆ డెఫినిషన్ చూసుకున్నట్టయితే వికాసం F పరిపక్వత ఇంటూ అభ్యసనం. D F M ఇంటూ L. M అంటే ఏంటి? మెచ్యురేషన్. L అంటే ఏంటి? లెర్నింగ్. అంటే పరిపక్వత, అభ్యసనం. ఓకేనా? వికాసం అంటే డెవలప్మెంట్. పరిపక్వత లేనిదే అభ్యసనం జరగదు. పరిపక్వత లేకపోతే అభ్యసనం జరగదు. ఇప్పుడు శిశువుకి సైకిల్ తొక్కడం రావాలి అంటే సైకిల్ తొక్కే పరిపక్వత అతనిలో డెవలప్ అవ్వాలి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. అభ్యసనం జరగాలి అంటే ఏం కావాలి? మనకి పరిపక్వత రావాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లలు బోర్లా పడటం అనేది ఏంటి? పరిపక్వతకి ఎగ్జాంపుల్. తర్వాత ఏం చేస్తాడు? ప్రాకటం నేర్చుకుంటాడు, తర్వాత కూర్చోవడం నేర్చుకుంటాడు, తర్వాత నిలబడటం, అలా నడవడం, పరిగెత్తడం, గెంతడం ఇవన్నీ పరిపక్వతకి సంబంధించినవి. ఇప్పుడు సైకిల్ తొక్కాలి అంటే ఆ సైకిల్ తొక్కడానికి సరిపడ పరిపక్వత లోన్ డెవలప్ అవ్వాలి. ఒకవేళ ఆ సైకిల్ తొక్కడం లోన్ డెవలప్ అవ్వకపోతే మనం అభ్యసనం సైకిల్ తొక్కు అనేసి ఆడికి శిక్షణ ఇచ్చినా ఆడు తొక్కలేడు. ఇప్పుడు ఒక నెల బేబీని ఇప్పుడు సైకిల్ తొక్కురా అంటే తొక్కుతాడా? తొక్కడు. ఎందుకంటే పరిపక్వత అతనికి లేదు. మనం ఎంత ట్రైనింగ్ ఇస్తామన్నా ఆడు తొక్కలేడు. అక్కడ అభ్యసనం అనేది జరగదు. ఎందుకు అంటే అతనిలో పరిపక్వత అనేది ఇంకా రాలేదు. అర్థమవుతుందా? ఇంకా 3 నెలల బేబీని సైకిల్ తొక్కు అంటే అతను ఎక్కడ తొక్కగలడు? ఎందుకంటే పరిపక్వత జరగలేదు. అతనికి కొంత వయసు రావాలి. కొంత వయసు వచ్చి ఆ పరిపక్వత డెవలప్ అయితేనే మనం ఆ సైకిల్ తొక్కడాన్ని కొంచెం శిక్షణ ద్వారా నేర్పిస్తేనే ఆ పిల్లవాడు అభ్యసనం అనేది చేయగలడు. అంటే అభ్యసనం జరగాలి అంటే పరిపక్వత ఉండాలి. పరిపక్వత లేకపోతే అభ్యసనం జరగదు. నెక్స్ట్, వికాసంపై ఆనువంశికత, పరిసరాల ప్రభావం. వ్యక్తి వికాసం సమగ్రంగా ఉండి నిరంతరం జరిగే ప్రక్రియ. వ్యక్తులందరిలో వికాసం ఒకే రీతిన జరిగిన వ్యక్తిగత విభేదాల వల్ల వైవిధ్యాలు సంభవిస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యక్తి వికాసం సమగ్రంగా ఉండి, ఇది స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ ఉన్న పాయింటే. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వ్యక్తులందరిలో వికాసం జరుగుతుందండి. వ్యక్తులందరిలో వికాసం ఒకే రీతిన జరిగిన అంటే ఇప్పుడు భాషా వికాసం ఈ వయసులో రావాలి, ఈ వయసులోనే వస్తుంది. తర్వాత ఏంటి? ఉద్వేగ వికాసం ఈ వయసులో వస్తుంది. అంటే ఉద్వేగ వికాసం, భాషా వికాసం ఇవన్నీ కూడా స్టేజ్కి పెరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంతమందిలో ఎర్లీగా వస్తాయి, కొంతమందిలో లేట్గా వస్తాయి. అవే వ్యక్తిగత విభేదాలను తెలియజేస్తాయి. వికాసం అందరిలో జరుగుతుంది, ఒకే రీతిన డెవలప్ అవుతుంది. కాకపోతే వ్యక్తిగత విభేదాలు ఉంటాయి. అంటే కొంతమంది తొందరగా వికాసం పొందుతారు, కొంతమంది లేట్గా వికాసం అనేది పొందుతారు అన్నమాట. ఓకేనా?
వికాసం అందరిలోనూ స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ ఒకేలాగా జరుగుతుంది. కాకపోతే వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలు అంటే ఏంటి? కొంతమంది ఎర్లీగా వికాసం డెవలప్ అవుతుంది. కొంతమందిలో కొంచెం లేట్గా వికాసం అనేది డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే అందరిలో ఖచ్చితంగా వికాసం జరుగుతుంది. డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లు వాళ్ళు చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ప్రకారం కొంచెం తొందరగా జరగాలి, కొంత లేటుగా జరగాలి అన్నది ఆధారపడి ఉంటుంది. వ్యక్తి వికాసంలో వైవిధ్యాలకు కారణాలు అన్వేషిస్తే ప్రధానంగా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఆనువంశికత మరియు పరిసరాలు. ఓకేనా? వ్యక్తి వికాసంలో వైవిధ్యాలకి కారణాలు ఏంటి అంటే, అలాగే వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవి అంటే ఆనువంశికత, పరిసరాలు. నెక్స్ట్ వ్యక్తి వికాసం అంటే ఒకటి గుర్తు రావాలి, ఆనువంశికత, పరిసరాలు. ఈ రెండింటి కలయిక ఉంటేనే అది వికాసానికి చెందుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆనువంశికత తల్లిదండ్రుల నుంచి, ఇతర పూర్వీకుల నుండి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అని ఎవరన్నారు? డగ్లస్ మరియు హాలండ్ అన్నారు. అంటే ఏంటి? ఆనువంశికత అంటే మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతల నుండి వచ్చే లక్షణాలు, భౌతిక లక్షణాలు, రూపాలు, వీటి యొక్క సామర్థ్యాలు అని ఎవరన్నారు అంటే డగ్లస్ మరియు హాలండ్ అన్నారు. తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి, పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా సంక్రమించే లక్షణాలు అంటే ఏవి అంటే ఆనువంశికత. ఈ సంక్రమించే లక్షణాలు ఏమంటారు అంటే ఆనువంశికత అంటారు. నెక్స్ట్ ఆనువంశిక క్రమం చూడండి. జీవిలో కల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? కణం. ఏంటి? కణంలో కల జీవ పదార్థం ఉండే గోళాకార నిర్మాణం. ఇప్పుడు కణం లోపల ఏంటి? కేంద్రకం ఉంటుంది. పక్కన బొమ్మ ఉంది చూడండి. కణం బయట ఉంటే కణం లోపల ఏముంటుంది? కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో మళ్ళీ వి ఆకారంలో ఉండే దారపు పోగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని క్రోమోజోమ్స్ అంటారు. కణం లోపల కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి జీవజాతిలో క్రోమోజోమ్ల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. అంటే క్రోమోజోమ్ల సంఖ్య అనేది అందరిలో కూడా నిర్దిష్టంగా ఉంటుంది. నీలో ఎన్ని ఉన్నాయో నాలో అన్నే ఉంటాయి. అంటే అందరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి జీవిలో కూడా క్రోమోజోమ్ల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. మానవుని కణంలో నిర్దిష్టంగా గల క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. అర్థమవుతుందా? ఎన్ని? 23 జతలు. ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో 23 క్రోమోజోమ్లు తల్లి నుండి, 23 క్రోమోజోమ్లు తండ్రి నుండి సంక్రమిస్తాయి. ఇక్కడ ఒకసారి పై పాయింట్ చూడండి. మానవుని కణంలో నిర్దిష్టంగా గల క్రోమోజోమ్ల సంఖ్య ఎన్ని? 23 జతలు. అంటే 23 పెయిర్స్. 23 పెయిర్స్ అంటే 23 ఎన్ని అవుతాయి? 46 అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫలదీకరణ సమయంలో, ఫెర్టిలైజేషన్ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఏదైతే జైగోట్ ఏర్పడుతుందో అప్పుడు 23 క్రోమోజోమ్లు తల్లి నుండి, జతలు కాదు, ఓన్లీ 23 క్రోమోజోమ్లు తల్లి నుండి వస్తాయి. మళ్ళీ 23 క్రోమోజోమ్లు తండ్రి నుండి వస్తాయి. ఇప్పుడు 23 ఎన్ని అయ్యావి? 46 అయ్యావి. అంటే 23 జతలు ఏర్పడతాయి. అందరిలో ఉన్నవి 23 జతలు. ఆ 23 జతలు ఎలా వస్తాయి? తండ్రి నుండి 23 వస్తాయి, తల్లి నుండి 23 క్రోమోజోమ్లు వస్తాయి. ఈ రెండు జతలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒక జత వస్తుంది, అక్కడ నుండి ఒక జత వస్తుంది. కాబట్టి 23 జతలు. విడివిడి జతలు కాదు, విడివిడిగా వస్తాయి. తల్లి నుండి 23 క్రోమోజోమ్లు విడిగా వస్తున్నాయి, తండ్రి నుండి 23 క్రోమోజోమ్లు విడిగా వస్తున్నాయి. మొత్తం 46. ఆ 46ని మనం 23 జతలు అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అందరిలో ఉన్నవి 23 జతలు. సో ఇప్పుడు ఆ 23 జతలు మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే తండ్రి నుండి 23 క్రోమోజోమ్లు, తల్లి నుండి 23 క్రోమోజోమ్లు వస్తున్నాయి. కాబట్టి 23 జతలు అందరిలో ఉంటున్నాయి. అవి కూడా ఎప్పుడు మనకు వస్తాయి? ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజానికి అవి వస్తాయి. క్రోమోజోమ్ల పైన కల సూక్ష్మమైన గుండ్రటి నిర్మాణాలు జన్యువులు. క్రోమోజోమ్లు ఎక్కడ ఉంటాయి?
కణం లోపల కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల క్రోమోజోమ్ ఉంటుంది. ఈ క్రోమోజోమ్ పైన ఉండే సూక్ష్మమైన గుండ్రటి నిర్మాణాలు జన్యువులు. ఈ జన్యువులు అనేవి వేల సంఖ్యలో ఉంటాయి. వేల సంఖ్యలో ఉంటాయి. మనకి ఒక తరం నుండి ఇంకో తరానికి ఎలాంటి లక్షణాలు వస్తున్నాయి అనేవి నిర్ధారించేవి ఏవి అంటే జన్యువులు. ఇప్పుడు మా డాడీ హైట్గా ఉన్నారు, నేను హైట్గా ఉన్నాను. ఎలా వచ్చింది? ఈ జన్యువు ద్వారానే నాకు ఆ జీన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూడండి, వయోజన దశలో మన అవసరాలను తీర్చుకోవడానికి మనం ఆశించిన ప్రవర్తనను వికాస కృత్యాలు. ఇది వికాస కృత్యాలు వచ్చినప్పుడు డీటెయిల్గా నేర్చేసుకున్నాం, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జన్యువులే ఆనువంశికతకు ప్రధాన కారణం. ఒక తరం నుండి ఇంకో తరానికి మార్పులు లేదా లక్షణాలను, పోలికలను తీసుకువచ్చేది ఏది అంటే జన్యువు. ఓకేనా? ఇవి భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు బ్లూ ప్రింట్ లేదా సూచికలను కలిగి ఉండును. అంటే ఈ జన్యువులే మన లక్షణాలు నిర్ధారిస్తాయి. మన పూర్వీకుల నుండి మనకు లక్షణాలు తెచ్చిపెట్టేవి ఏవి అంటే జన్యువులు. జన్యువుల నిర్మాణం DNA, RNA వలన జరుగుతుంది లేదా నిర్ణయించబడుతుంది. ఈ జన్యువుల యొక్క నిర్మాణం దేని వల్ల నిర్ణయించబడుతుంది? DNA, RNA. వారసత్వపు సంక్రమణకు మూల కారణం DNA. ఈ DNA ద్వారా మనకు జీన్స్ వస్తాయి. జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుండి పిల్లలకు చేరవేయటంలో RNA DNAకు హెల్ప్ చేస్తుంది. జెనెటిక్ కోడ్ తల్లిదండ్రుల నుండి పిల్లలకు చేరవేయటంలో DNAకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే RNA హెల్ప్ చేస్తుంది. ఈ జన్యువులు దేని వల్ల నిర్ణయించబడుతుంది? జన్యువుల నిర్మాణానికి కావాల్సినవి DNA, RNA. సో ఈ లక్షణాలన్నీ మనకు DNA ద్వారా వస్తాయి. జన్యువుల్లో కల DNA ద్వారా వస్తాయి. ఇప్పుడు ఈ DNAకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే RNA హెల్ప్ చేస్తుంది. ఓకేనా? వ్యక్తి ఎత్తు, చర్మం, వెంట్రుకలు, కళ్ళు రంగు, శరీరాకృతి వంటి బాహ్యంగా కనబడే లక్షణాలతో పాటు ప్రజ్ఞ, సహజ సామర్థ్యం వంటి అనేక మనోవైజ్ఞానిక లక్షణాలు కూడా జన్యువుల ద్వారానే సంక్రమిస్తాయి. అంతే కదండి? ఎత్తు, చర్మం, వెంట్రుకలు ఇవన్నీ కూడా బాహ్య లక్షణాలు. ఇవన్నీ జన్యువుల ద్వారా మనకు వస్తాయి. ఇవే బాహ్య కారకాలే వస్తాయా, బాహ్యంగా కనబడేవే వస్తాయా అంటే అంతర్గతంగా ఉన్న సామర్థ్యాలు కూడా వస్తాయి. ప్రజ్ఞ, సహజ సామర్థ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బాగా తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకి తెలివితేటలు కల పిల్లలు పుట్టారు అంటే ప్రజ్ఞ అనేది వస్తుందా రావట్లేదా? వస్తుంది. దేని ద్వారా వస్తుంది? జన్యువుల ద్వారానే వస్తుంది. బాగా హైట్గా ఉండే వ్యక్తికి హైట్గా ఉండే పిల్లలే పుడతారు లేదా పుట్టిన తర్వాత హైట్ అవుతారు. దేని ద్వారా ఇవన్నీ నిర్ధారించవచ్చు? జన్యువుల ద్వారా నిర్ధారించవచ్చు. దేని ద్వారా ఈ లక్షణాన్ని పొందుతున్నాం? జన్యువుల ద్వారా ఈ లక్షణాలను పొందుతున్నాం. శిశువు లింగంని కూడా 23వ జత క్రోమోజోమ్ నిర్ణయిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 23 జతల క్రోమోజోమ్లు వస్తాయి. ఎప్పుడు? జైగోట్ ఏర్పడినప్పుడు ఫెర్టిలైజేషన్ అయ్యే సమయంలో 23 జతలు, తల్లి నుండి 23 విడిగా వస్తాయి, తండ్రి నుండి 23 విడిగా వస్తాయి. ఆ రెండు కలిపితే 23 జతలు అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 23 జతల్ని రెండుగా వర్గీకరించవచ్చు. ఒకటి శారీరక క్రోమోజోమ్లు, 2 లైంగిక క్రోమోజోమ్లు. శారీరక క్రోమోజోములో 22 జతలు ఉంటాయి. ఇంకో ఒక్క జత ఏంటి? లైంగిక క్రోమోజోము. అంటే శిశువు యొక్క లింగాన్ని అంటే మేలా ఫీమేలా అని నిర్ణయించేది ఏది అంటే 23వ జత క్రోమోజోమ్. ఓకేనా? క్రోమోజోమ్ 23 జతల్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి 22 జతల శారీరక క్రోమోజోమ్లు, ఇంకోటి ఒక జత లైంగిక క్రోమోజోమ్లుగా విడదీయొచ్చు అనమాట. ఆ ఒక జత లైంగిక క్రోమోజోమ్ మాత్రమే అంటే 23వ జత క్రోమోజోమ్లు మాత్రమే శిశువు యొక్క లింగాన్ని అంటే మేలా ఫీమేలా అని నిర్ణయిస్తుంది. అనేక జన్యువులు కలిసి మానవ లక్షణాలను నిర్ణయించడాన్ని ఏమంటారంటే బహుజన్యత్వం అంటారు.
మానవుని కణంలో కల 23 జతల క్రోమోజోమ్లలో 22 జతల శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి. ఒక జత లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి. మానవునిలో లైంగిక క్రోమోజోమ్లు XYగా సూచిస్తాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. పురుషులలో కల లైంగిక క్రోమోజోమ్లు XY, స్త్రీలలో కల లైంగిక క్రోమోజోమ్లు XX. సో మానవునిలో కల పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటి? ముష్కాలు. మానవునిలో కల స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏంటి? స్త్రీ బీజ కోశాలు. ముష్కాల నుండి విడుదలయ్యే పురుష లైంగిక కణాలు లేదా పురుష బీజ కణాలు అని వేటిని అంటారంటే శుక్ర కణాలు, స్పెర్మ్ సెల్స్. స్త్రీ బీజ కోశాల నుండి విడుదలయ్యే స్త్రీ లైంగిక కణాలు లేదా స్త్రీ బీజ కణాలు ఏంటి అంటే అండాలు. మానవునిలో లైంగిక కణాలు ఏర్పడే క్రమంలో జరిగే ప్రక్రియ ఫలితంగా లైంగిక కణాలలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గుతుంది. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? మానవునిలో లైంగిక కణాలు ఏర్పడే క్రమంలో జరిగే ప్రక్రియల ఫలితంగా లైంగిక కణాల్లో క్రోమోజోమ్ల సంఖ్య అనేది సగానికి తగ్గుతుంది. అంటే మనకు తల్లి నుండి ఎన్ని వస్తున్నాయి? 23 వస్తున్నాయి. తండ్రి నుండి ఎన్ని వస్తున్నాయి? 23 వస్తున్నాయి. అంటే వాళ్ళలో క్రోమోజోమ్ల సంఖ్య తగ్గినట్టే కదా. అంటే సగానికి తగ్గుతుంది. అంటే ఎలా తగ్గుతుంది అనేది కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. మానవుని లైంగిక కణాలు శుక్ర కణం లేదా అండంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎన్ని ఉంటాయి? 23 ఉంటాయి. అంటే తండ్రి నుండి 23 వస్తాయి, తల్లి నుండి 23 వస్తాయి. ఇక్కడ పెయిర్స్ అని అనుకోకండి, జస్ట్ 23 అనుకోండి. సంఖ్య ఓన్లీ పెయిర్స్ కాదు, ఓన్లీ 23 క్రోమోజోమ్లు. వీటిలో శారీరక క్రోమోజోమ్లు ఎన్ని? 22. లైంగిక క్రోమోజోమ్లు ఎన్ని? 1. 23 జతలు వస్తే 22 జతలు ఒక జత అని మెన్షన్ చేస్తాం. ఓన్లీ ఫలదీకరణ టైంలో అమ్మ నుండి 23 వస్తే నాన్న నుండి 23 వస్తాయి. పెయిర్స్ రావు. సోలో అంటే 23 సింగిల్గా వస్తాయి. కాబట్టి శారీరక క్రోమోజోమ్లు 23లో ఎన్ని ఉంటాయి? 22 ఉంటాయి. లైంగిక క్రోమోజోమ్ ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటాయి. అంటే సగానికి అంటే సగానికి తగ్గుతున్నాయి అనేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. శుక్ర కణంలో కల లైంగిక క్రోమోజోమ్లు X లేదా Y. అండంలో లైంగిక క్రోమోజోమ్లు X మాత్రమే ఉంటుంది. శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణ చెందటం ఫలితంగా ఏర్పడినది ఏంటి? సంయుక్త బీజం లేదా జైగోట్. ఇప్పుడు XX కలిసాయి అనుకోండి ఫీమేల్, XY కలిసింది అనుకోండి మేల్. జైగోట్లోని క్రోమోజోమ్ల సంఖ్య. ఇప్పుడు జైగోట్ ఏర్పడడానికి కారణం ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ రెండింటి యొక్క లైంగిక క్రోమోజోమ్లు కలాలి. అంటే తల్లి నుండి 23 క్రోమోజోములు రావాలి, తండ్రి నుండి 23 క్రోమోజోములు రావాలి. ఈ రెండు ఇలాగా తల్లి నుండి వచ్చినవి తండ్రి నుండి వచ్చిన క్రోమోజోమ్లు కలుస్తాయి, అంటే 46 అవుతాయి. కాబట్టి జైగోట్ ఏర్పడినప్పుడు క్రోమోజోమ్లు ఎన్ని ఉంటాయి? 23 జతలు వస్తాయి. తల్లి నుండి 23 వస్తాయి, తండ్రి నుండి 23 వస్తాయి. కాబట్టి రెండు కలిసి 46 అవుతాయి. 46ని మనం 23 జతలు అని కూడా అనొచ్చు కదా. జైగోట్లో ఇప్పుడు క్రోమోజోమ్లు ఎన్ని అవుతాయి ఫలదీకరణ తర్వాత అంటే 23 జతలు. ఫలదీకరణం కాకముందు సోలోగా వస్తాయి 23 వస్తాయి. అవి కలిశాక ఫలదీకరణం అయ్యాక ఎన్ని అవుతాయి అంటే 23 జతలు అవుతాయి. మానవుని జీవితానికి తొలి మెట్టు జైగోట్ ఆర్ సంయుక్త బీజం. మానవ జీవితానికి తొలి మెట్టు జైగోట్ లేదా సంయుక్త బీజం ఏర్పడటమే. సంయుక్త బీజంలో కల 23 జతల క్రోమోజోమ్లలో 23 క్రోమోజోమ్లు తల్లి నుండి, 23 క్రోమోజోమ్లు తండ్రి నుండి సంక్రమిస్తాయి. లింగ నిర్ధారణ, ప్రజ్ఞ, సాధన సామర్థ్యం, కళ్ళు రంగు, జుట్టు రంగు, చర్మం, ఎత్తు మొదలగు ఆనువంశిక లక్షణాలు జైగోట్ ఏర్పడినప్పుడే నిర్ధారించబడతాయి. వీటిని మార్చలేము. ఏవైతే జైగోట్ ఏర్పడినప్పుడు మనకి లక్షణాలు వస్తాయో వాటిని మన జీవితాంతం భరించాల్సిందే, వాటిని మార్చలేము. X క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో అండం ఫలదీకరణ చెందితే XX కాబట్టి ఆడ శిశువు. Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందితే XY కాబట్టి మగ శిశువు జన్మిస్తారు. ఇక్కడ
సేమ్ అదే ఉన్నాయి. పురుషుల నుండి శుక్రకణం XY రెండు విడుదలవుతాయి. స్త్రీ బీజకోశం నుండి X వస్తుంది. ఒకవేళ XX కలిసాయి అనుకోండి ఆడ శిశువు, XX కలిస్తే ఆడ శిశువు అంటే XX ఒక పెయిర్ అయ్యింది, అది లైంగిక క్రోమోజోమ్లో. మిగిలినవి 22 శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, XY కలిస్తే మగ శిశువు. సేమ్ 22 శారీరక క్రోమోజోమ్లు ఉంటాయి, ఒక జత అయినటువంటి XY లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి. ఓకేనా, క్లియర్. సమరూప కవలలు ఎలా ఏర్పడతారు? శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందటం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం ఏదైతే జైగోట్ ఏర్పడుతుందో ఫెర్టిలైజేషన్ తర్వాత ఆ జైగోట్ అనేది రెండుగా విడిపోవటం వలన సమరూప కవలలు పుడతారు. వీరు ఒకే లింగ వర్గానికి చెందుతారు మరియు ఒకే విధమైన ఆనువంశిక లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఏంటి, ఒకే లింగ వర్గానికి చెందుతారు. పుడితే ఇద్దరు ఏమవుతారు, ఆడ శిశువులే అవుతారు, లేదా ఇద్దరు కూడా మగ శిశువులే అవుతారు. ఇక్కడ చార్ట్ ఉంది చూడండి, తండ్రి నుండి X, తల్లి నుండి X. ఏంటి, XX జైగోట్ ఏర్పడింది, XX జైగోట్ ఏర్పడింది, ఆడ శిశువు అయిన జైగోట్ ఏర్పడింది. ఈ జైగోట్ మళ్ళీ రెండుగా విడిపోతుంది కాబట్టి ఆడ శిశువు అంటే XX కలిసింది అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు గర్ల్ పుడుతుందని. ఇప్పుడు ఈ సంయుక్త బీజం గర్ల్ పుడుతుందని మనకి ఐడెంటిఫై అయిన తర్వాత ఏర్పడిన సంయుక్త బీజం రెండుగా విడిపోతే ఇద్దరు ఆడ శిశువులే పుడతారు, మగ శిశువు పుట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ రెండు కూడా Xలే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే తండ్రి నుండి Y, తల్లి నుండి X. ఇప్పుడు XY ఏర్పడింది. ఇప్పుడు సంయుక్త బీజం మళ్ళీ రెండుగా విడిపోతే కదా కవల పిల్లలు సమరూప కవలలు పుడతారు. కాబట్టి ఈ XY అనే సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత రెండుగా విడిపోయింది అంటే XX కలడానికి ఛాన్స్ లేదు, XY ఏర్పడిపోయింది కాబట్టి, XY రెండుగా విడిపోయింది కాబట్టి ఇద్దరు మగ శిశువులే పుడతారు. సంయుక్త బీజం ఏర్పడిన తరువాత డివైడ్ అవుతుంది. సంయుక్త బీజం ఏర్పడిన తరువాత డివైడ్ అవుతుంది. XX ఇది ఒక జైగోట్ ఏర్పడిపోయింది. ఇప్పుడు ఈ జైగోటే రెండుగా విడిపోతుంది కాబట్టి ఇక్కడ XX వస్తుంది, ఇక్కడ XX వస్తుంది, కాబట్టి ఆడ శిశువు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు YX కలిసాయి అనుకోండి మగ శిశువు పుడతారు. Y ఉంది కాబట్టి ఖచ్చితంగా మగ శిశువే పుడతారు. ఇప్పుడు జైగోట్ ఫామ్ అయింది. జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ YX వస్తుంది, ఇక్కడ YX వస్తుంది. రెండు ఎక్సెల్ రావడానికి అసలు ఛాన్సే లేదు. YX వస్తుంది, YXే వస్తుంది, లేదా XY వస్తుంది, XY వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా మగ పిల్లలే పుట్టే ఛాన్స్ ఉంది.